హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు ద మక్కువ వ్లాగ్స్. ఈ రోజైతే మన మన్యం జిల్లా మక్కువ దగ్గరలో ఉన్న లొద్ద వాటర్ ఫాల్ని అయితే మీకు చూపిస్తాను. అక్కడికి ఎలా వెళ్ళాలి, వెళ్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూసేయండి. మేమైతే ఉదయాన్నే మక్కువలో స్టార్ట్ అయ్యామండి. మక్కువ నుంచి సుమారు ఒక 10 km జర్నీ చేసిన తర్వాత నంద విలేజ్ అయితే వస్తుంది. అక్కడి నుంచి ఆ లొద్ద వాటర్ ఫాల్ని చేరుకోవాలి. సో మేమైతే ఇక్కడ ఒక షాప్ దగ్గర అయితే ఆగాము. ఆగిన తర్వాత ఒక వాటర్ బాటిల్ అలాగే ఒక డ్రింక్ బాటిల్ తీసుకున్నాము. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ దొరకవు అని చాలామంది చెప్పారు. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఏవైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి తీసుకోవాలి. సో ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ కూడా ఫుడ్ దొరకదు, అది కూడా మీరు బయట నుండి తెచ్చుకోవాలి. అక్కడ ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ప్రజెంట్ అయితే అవైలబుల్లో లేవని చెప్పారు. సో మనం నంద విలేజ్ అయితే దాటిన తర్వాత కొంచెం ఘాటి ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుందండి. ఆ ఘాటి ప్రయాణం అనేది కొండల మధ్యన చేయాల్సి వస్తుంది. సో ఎవరైనా ఈ సైడ్ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది. సో ఈ ఘాటి ప్రయాణం అనేది ఎంతవరకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. సుమారు మనం ఒక 2.5 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత లొద్దా జలపాతం అనే ఒక బోర్డు అయితే మనకు కనిపిస్తుందండి. అక్కడ నుంచి మనం రైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ నుంచి మట్టి రోడ్డు స్టార్ట్ అవుతుంది. మేమైతే మరి కొంచెం జర్నీ చేసిన తర్వాత మా బైక్ అయితే చిన్న ట్రబుల్ ఇచ్చిందండి. సో మా తమ్ముడైతే మాత్రం ఎలాగో అలా దాన్ని సాల్వ్ అయితే చేశాడు. సో ఎవరైనా వచ్చిన వాళ్ళైతే మాత్రం కండిషన్లో ఉన్న బైక్స్ అయితే తీసుకుని రండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఏమైనా ఇబ్బంది అయితే దగ్గరలో మెకానిక్ షెడ్స్ కూడా ఏవి ఉండవన్నమాట. సో మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో వీడియో చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో పూర్తిగా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. మట్టి రోడ్డు ఎంట్రన్ అయిన తర్వాత దాదాపు ఒక 6 km జర్నీ చేసిన తర్వాత మేమైతే లొద్ద వాటర్ ఫాల్ మెయిన్ గేట్కి అయితే చేరుకున్నామండి. అది ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడైతే మాత్రం 1 personకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి ఎంట్రన్స్కి. సో మేమైతే టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 2.5-3 km వరకు నడవలసి ఉంటుందంట. సో నడిచిన తర్వాత ఎలా ఉంటుందో అనేది కూడా మీకు అక్కడ చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. నడక స్టార్ట్ అయిన కొంచెం సేపు తర్వాత నా పరిస్థితి ఇలా ఉంది. ఇంకా పైకి వెళ్ళాలంటే ఎలా ఉంటుందో చూద్దాం. దగ్గర 2 కిలోమీటర్లు నడిచాం మనం. రెండు నడిచాం. దగ్గర 2 కిలోమీటర్లు నడిచాము. ఇంకొక 6 కిలోమీటర్లు. కానీ నార్మల్ రోడ్ అయితే నడిచేయచ్చు 8 కిలోమీటర్లైనా ఆగాగి. ఇది అప్పు కొండ కనుక చాలా కష్టం.
ఓకే, అక్కడికి వెళ్ళాక ఈ కష్టం అంతా మర్చిపోతారని చాలామంది చెప్పారు మన ఇన్ఫ్లుయెన్స్. అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. అసలు లొద్ద ఇది మహాలొద్ద అనేది మహాయజ్ఞం లాంటిదని నాకు అర్థమైంది. చాలా కష్టం. ఫ్యామిలీతోనైతే మాత్రం ఇదంతా డెవలప్ అయినంత వరకు మాత్రం ఎవరు ట్రై చేయకండి. ఇంకేంటి డెవలప్ అవ్వాలి. కొంచెం రా కొంచెం సో మొత్తానికి లొద్ద వాటర్ ఫాల్ని అయితే మనం చేరుకున్నాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్ అనేది ఎలా ఉందో ఏంటో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పైకి వెళ్ళటానికి ఇక్కడ నడవటానికి ఇబ్బందిగా ఉంటుందని కర్రలతో వే కూడా ఏర్పాటు చేశారు, మీరు చూడండి. సో ఇలా మనం పైకి వెళ్తే ఆ లొద్ద వాటర్ ఫాల్ మనకు కనిపిస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. మొత్తానికి మనం లొద్ద వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాం. ఎంతో కష్టం, చాలా కష్టమైనా సరే మనమైతే రాగలిగాము. ఒక్కసారి ఎలా ఉందో మీకు చూపిస్తున్నాం, మీరు కూడా చూసేయండి. మహాలొద్ద వాటర్ ఫాల్ ఫుల్ వ్యూ అయితే మాత్రం ఇదిగోండి, ఇక్కడ ఉంది, చూసేయండి. ఎవరైనా సరే కొత్త వాటర్ ఫాల్స్ చూడటానికి వచ్చే వాళ్ళు వాటర్ బాటిల్స్, ఫుడ్ కవర్స్ తీసుకొని వస్తారు కదా, అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ఎందుకంటే ఇంకా మిగతా వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం డస్ట్బిన్ కూడా ఏర్పాటు చేశారు, ఇది మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అంతేకాకుండా ఇంతకు ముందు అయితే మాత్రం లేడీస్ వీళ్ళంతా వచ్చేటప్పుడు డ్రెస్ చేంజ్లకి ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే మాత్రం డ్రెస్ చేంజ్ కూడా సపరేట్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు, అది కూడా చూపిస్తాను.
సో లేడీస్ డ్రెస్ చేంజింగ్ కోసం అయితే ఏర్పాటు చేసిన రూమ్ అయితే మాత్రం ఇది ఇలా ఉంటుందండి. సో ఎవరైనా లేడీస్ వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ డ్రెస్ చేంజింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒకటే కాకుండా ఇంకా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఇంకా ఎక్కువగా డెవలప్ చేయాలని నేనైతే మాత్రం కోరుకుంటున్నాను. సో మొత్తానికి మనం లొద్దా వాటర్ ఫాల్స్ని అయితే మాత్రం ఈరోజు కంప్లీట్గా చూసేసాం. ఎన్నో కష్టాలు పడి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఆ కష్టం అంతా నిజంగానే మర్చిపోయాము. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ అన్నమాట. కానీ ఫ్యామిలీతో మాత్రం వచ్చేవాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు అయితే మాత్రం దయచేసి చిన్నపిల్లలు మాత్రం తీసుకురాకండి ప్రజెంట్ అయితే మాత్రం. ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంది. పిల్లలతో అయితే మాత్రం ఇబ్బంది పడతారు. ఇంకొంచెం డెవలప్ అయిన తర్వాత పిల్లలు తీసుకొస్తే బాగుంటుంది. కానీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేసు మన లొద్దా వాటర్ ఫాల్ అనమాట. ఓకే, అలాగే చాలా కష్టపడి అయితే ఇక్కడ వరకు వచ్చాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మన పేజీని ఫాలో చేయండి. అలాగే మన మక్కు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.